తారీఖున జరిగే కౌంటింగ్ ప్రక్రియ మినిట్ టు మినిట్ అప్డేట్ కోసం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం ఫలితాల వరకు మా కేటీవీ తెలుగు ఛానల్ లైవ్ చూడండి. నమస్తే, వెల్కమ్ టు కేటీవీ తెలుగు. నేను వసంత్. మనకంటున్న బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ ఆలర్లపై ఈసీ నిఘా పెట్టింది. ఈసీ అలర్ట్ అయిన పరిస్థితి నెలకొంది. దాదాపుగా ఇప్పటికే కడపను అష్టదిగ్బంధనం చేసినట్లు కూడా మనకు తెలుస్తా ఉంది. మరి ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఇక 4వ తారీఖు కడపలో ఏదైతే కౌంటింగ్ జరగబోతుందో దానికి సంబంధించి కర్ఫ్యూ వాతావరణం అయితే నెలకొంది. ప్రస్తుతానికి రానున్న 4వ తారీఖు కడపలో కర్ఫ్యూ అయినా విధిస్తారనేది కూడా కొంతమేర పోలీసులు కవాతులు చేసిన పరిస్థితి నెలకొంది. దాదాపుగా మనం చూసుకున్నట్లయితే కడప, జమ్మలమడుగు, బద్వేల్, ప్రొద్దుటూరు, మైదుకూరు ప్రాంతాలలో దాదాపుగా గతంలో జరిగిన ఏవైతే కొన్ని సంఘటనలు ఆధారంగా చేసుకొని ఈసీ హై అలర్ట్ అయిన పరిస్థితి అయితే నెలకొంటుంది. మరి ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క ప్రాంతాలు సమస్యాత్మకమైన ప్రాంతాలు ఏవైతున్నాయో వాటన్నింటిలో కూడాను పోలీసులు ఇప్పటికే కవాతు నిర్వహిస్తున్న పరిస్థితి నెలకొంది. మరి ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ప్రభుత్వ వాహనాలు సహా ఖచ్చితంగా దాదాపు బస్సులు చూసుకున్నా సరే, కేవలం బస్సులు అయినా సరే అన్నీ కూడాను ఏవైతే గ్రామ శివారు వరకు మాత్రమే, ఆ యొక్క కడప శివారు ప్రాంతం వరకు మాత్రమే రానివ్వటం జరుగుతుంది. పోలీసులు గ్రామంలో కానీ లేదా కడప జిల్లాలో కానివ్వండి బస్సులు కానీ లేదంటే వాహనాలు కానీ తిరుగుతున్న పరిస్థితి లేదు. లేదంటే ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే కడప జిల్లా వ్యాప్తంగా ఆ గ్రామ శివారు వరకు మాత్రమే ఈ యొక్క బస్సులు వస్తున్న పరిస్థితి నెలకొంది. మిగతా జిల్లాకు సంబంధించిన వాసులు కాకుండా ఎవరైతే బయట వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరినీ కూడాను జిల్లాలోకి అనుమతించిన పరిస్థితి లేదు. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే పట్టణ శివారు ప్రాంతాల వరకు మాత్రమే ఈ యొక్క వాహనాలు కూడా రావడం కూడా జరుగుతుంది. మరి ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే దాదాపుగా 3 రోజుల ముందే, అంటే ఇంకా ఇప్పుడు 4వ తారీఖు ఈ యొక్క కౌంటింగ్ ప్రక్రియ ఏదైతుందో దానికి సంబంధించి 3 రోజుల ముందు నుంచే అక్కడ ఉన్న వైన్ షాపులు కానివ్వండి లేదంటే వీటన్నింటినీ కూడా మూసివేసిన పరిస్థితి నెలకొంది. ఇక లాడ్జ్ల విషయానికి లాడ్జ్లు కానీ హోటల్స్ కానీ ఎవరైనా కొత్త వారు వస్తే కనుక లేదంటే అసలు వాళ్ళందరికీ కూడాను అద్దెకి ఇచ్చే పరిస్థితి లేదు. కొంతమేర పోలీసులు స్ట్రిక్ట్ వార్నింగ్స్ అయితే ఇవ్వడం కూడా జరిగింది. కొంతమేర హెచ్చరికలు జారీ చేయడం కూడా జరిగింది. ఏదైతే లాడ్జ్ ఓనర్లు కానీ లేదంటే హోటల్స్ కానీ వీళ్ళందరినీ పిలిచి కొంతమేర కౌన్సిలింగ్ ఇచ్చిన పరిస్థితి నెలకొంది. ఎవరికి కూడాను అద్దెకిచ్చిన పరిస్థితి ఇవ్వద్దు, అద్దెకిచ్చే పరిస్థితి లేదని కూడా తెలుస్తూ ఉంది. మరి ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే దాదాపుగా 112 సీసీ కెమెరాలతో ఒక నిఘా వర్గాన్ని అయితే ఏర్పాటు చేయడం కూడా జరిగింది. మరి ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే కడప జిల్లా వ్యాప్తంగా దాదాపుగా 138 మంది రౌడీ షీటర్లకు కూడా కొంతమేర హెచ్చరిక జారీ చేసిన పరిస్థితి నెలకొంది. హెచ్చరికలో దాదాపుగా 652 మందిని ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారన్నాడు. ఎవరైతే రౌడీ షీటర్లు కడప జిల్లా వ్యాప్తంగా 1038 మంది ఉన్నారో వాళ్ళలో దాదాపుగా 652 మంది రౌడీ షీటర్లను ముందస్తుగా అదుపులోకి తీసుకోవడం జరిగింది. మరికొంతమందిని గృహ నిర్బంధం కూడా చేయడం జరిగింది. కౌంటింగ్ రోజున ఘర్షణ తలెత్తకుండా ఈ 652 మందిని ముందస్తుగానే అదుపులోకి తీసుకోవడం జరిగింది. మరి ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే 131 మంది రౌడీ షీటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడాను ఒక పోలీసు అధికారులు ముందుగానే అలర్ట్ అయ్యి వాళ్ళందరినీ కూడా గృహ నిర్బంధం, దాదాపుగా కౌంటింగ్ ప్రక్రియ ముగిసే వరకు కూడా బయటికి రావద్దు అని చెప్పేసి కొంతమేర పోలీసులు చెప్పిన పరిస్థితి నెలకొంది. మనం చూసుకున్నట్లయితే జిల్లా వ్యాప్తంగా 21 మంది రౌడీ షీటర్లను దాదాపుగా జిల్లా బహిష్కరణ చేసినట్టు చేస్తూ ఉంది. వీళ్ళందరూ కూడాను ఈరోజే జిల్లాను దాటి వెళ్ళడానికి సన్నాహాలు సిద్ధం చేశారు. మొత్తంగా ఈ 21 మంది రౌడీ షీటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడాను జిల్లా బహిష్కరణ చేయడం కూడా జరిగింది. ఏపీఆర్ఆర్పై ఇదే నిమిత్తంలో ఇక ఈసీ అయితే కొంతమేర హై అలర్ట్ అయినట్టు తెలుస్తుంది. మనం దాదాపుగా ఇప్పటికే కడపను అష్టదిగ్బంధనం చేసినట్లు కూడా తెలుస్తుంది. నగరంలో భారీగా పోలీసులు అయితే మోహరించిన పరిస్థితి నెలకొంది. పట్టణ శివార్ల వరకు మాత్రమే బస్సులు వచ్చినా వాహనాలు వచ్చినా ఏవైనా సరే అవన్నీ కూడాను గ్రామంలోకి అలో చేసిన పరిస్థితి లేదు, పట్టణంలోకి అలో చేసే పరిస్థితి లేదు. దాదాపుగా 4వ తారీఖున కడపలో కర్ఫ్యూ విధించే వాతావరణం అయితే చాలా క్లియర్గా కనిపిస్తోంది. మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా కడప, బద్వేలు, ప్రొద్దుటూరు, మైదుకూరు, బద్వేలు ఇలాంటి ప్రాంతాలన్నింటిలో కూడాను దాదాపుగా ఇప్పటికే పోలీసులు కవాతులు నిర్వహిస్తున్న పరిస్థితి నెలకొంది. గతంలో జరిగిన రాళ్ల దాడి ఏదైతే ఉందో దానికి సంబంధించి కొంతమేర ఈసీ ముందుగానే అలర్ట్ అయిన పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా మరీ చూసుకున్నట్లయితే జమ్మలమడుగుకు సంబంధించి ఎవరైతే వైసీపీ అభ్యర్థి ఉన్నారో మూలే సుధీర్ రెడ్డి, అలాగే దాదాపుగా ఆదినారాయణ రెడ్డి బీజేపీ అభ్యర్థి ఆదినారాయణ రెడ్డి, అలాగే టీడీపీ ఎంపీ అభ్యర్థి భూపేష్ రెడ్డిని కూడాను ప్రస్తుతానికి గృహ నిర్బంధం చేసిన పరిస్థితి నెలకొంది. మనం చూసినట్లయితే ముఖ్యంగా ఆ రోజు కౌంటింగ్ రోజున వాళ్ళ ముగ్గురిని కూడాను అనుమతిస్తారా ఇవ్వరా అనేది కూడా కొంతమేర సస్పెన్స్ క్రియేట్ అవుతున్నట్టు నెలకొన్న పరిస్థితి నెలకొంది. మరి ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఎందుకంటే కొంత సమస్యాత్మకమైన ప్రాంతాలు మనం గతంలో చూసుకున్నట్లయితే జమ్మలమడుగులో కొంతమేర రాళ్ల దాడులు ఇరు వర్గాలు చేసుకున్న పరిస్థితి నెలకొంది. మరీ ముఖ్యంగా ఈ యొక్క జమ్మలమడుగుకి సంబంధించి 2 ఎమ్మెల్యే అభ్యర్థులను అలాగే టీడీపీ ఎంపీ అభ్యర్థిని కూడా కొంతమేర పోలీసులు గృహ నిర్బంధం చేసిన పరిస్థితి నెలకొంది. దీని మీద ముఖ్యంగా జిల్లా ఎస్పీగా ఉన్న సిద్ధార్థ్ కౌశల్ కొంతమేర నిఘా పెట్టిన పరిస్థితి నెలకొంది. మరీ ముఖ్యంగా ప్రతి ఒక్క
ప్రతి ఒక్కరిని కూడాను వాచ్ చేసిన పరిస్థితి నెలకొంది. మనం చూసుకున్నట్లయితే దాదాపుగా ఈ యొక్క కడప జిల్లాకు ప్రస్తుతానికి ఇన్ఛార్జ్గా ఉన్న సిద్ధార్థ్ కౌశల్ ఎవరైతే ఉన్నారో ఆయన కూడాను కొంతమేర దీని మీద స్పెషల్ నిఘా పెట్టిన పరిస్థితి నెలకొంది. కొన్ని మేర స్పెషల్ టీంలు అయితే ఏవైతున్నాయో వాటన్నింటినీ కూడాను ఆయన మోహరించిన పరిస్థితి నెలకొంది. మరీ ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఏపీ అల్లర్లు ఏవైతే ఎక్కడెక్కడైతే సమస్యాత్మకమైన ప్రాంతాలు ఉన్నాయో వీటన్నిటి మీద కూడాను ఈసీ కొంతమేర నిఘా పెట్టిన పరిస్థితి నెలకొంది. మరీ ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఎస్పెషల్లీ రాయలసీమ ప్రాంతంలో ఎక్కువ అల్లర్లు జరిగే అవకాశం ఉందని చెప్పేసి కొంతమేర ఇంటెలిజెన్స్ వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సమాచారం ఇవ్వడంతో జిల్లా అధికారులు అందరూ కూడాను దాదాపుగా పోలీసు అధికారులు అందరూ కూడాను దీని మీద కొంతమేర అలర్ట్ అయిన పరిస్థితి నెలకొంది. కౌంటింగ్ కేంద్రం వద్ద 4 అంచెల భద్రత పెట్టే అవకాశం అయితే చాలా క్లియర్ కనిపిస్తుంది. ఇప్పటికే పోలీసు బలగాలు చాలా పెద్ద ఎత్తున మోహరించిన పరిస్థితి నెలకొంది. కడప జిల్లా వ్యాప్తంగా కూడా కొత్త వ్యక్తులకు అనుమతి లేదు, కేవలం జిల్లాకు సంబంధించిన వ్యక్తులు మాత్రమే అక్కడ ఉండాలి, లేదంటే ఇతరత్ర ప్రాంతాల నుంచి వచ్చిన వ్యక్తులు ఎవరూ కూడాను కడపలోకి ప్రవేశించే పరిస్థితి లేదు. ఎందుకంటే దాదాపుగా అక్కడ మనం చూసుకున్నట్లయితే కడప పార్లమెంట్ పరిధి ఈసారి చాలా టఫ్గా ఉండే పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. మరీ ముఖ్యంగా కొంతమేర కడప జిల్లా అనగానే సమస్యాత్మకంగా మారే పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే కడప పార్లమెంట్ నుంచి దాదాపుగా కాంగ్రెస్ అభ్యర్థిగా షర్మిలారెడ్డి పోటీ చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం వైసీపీ అభ్యర్థిగా అవినాష్ రెడ్డి కూడా పోటీ చేస్తున్నారు. వీళ్ళిద్దరి మధ్య కొంతమేర గతం నుంచి వైరం ఉన్న పరిస్థితి నెలకొంది. ఎలక్షన్లో కూడా నువ్వా నేనా అంటూ పోటాపోటీగా కొంతమేర వాళ్ళిద్దరూ కూడాను విమర్శించుకున్న పరిస్థితి నెలకొంది. మరీ ముఖ్యంగా షర్మిల ఎక్కువగా అటు జగన్మోహన్ రెడ్డిని అట్ ద సేమ్ టైం అవినాష్ రెడ్డిని కూడా విమర్శించిన పరిస్థితి నెలకొంది. ఇక ఇదే తరుణంలో ఖచ్చితంగా నువ్వా నేనా అనే పోటీ అయితే నెలకొన్న పరిస్థితి నెలకొంది. ప్రస్తుతానికైతే అటుపక్క వైసీపీ జమ్మలమడుగు ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్న ఎమ్మెల్యే అభ్యర్థిని అట్ ద సేమ్ టైం మూలే సుధీర్ రెడ్డిని అట్ ద సేమ్ టైం ఇంకా జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్న ఆదినారాయణ రెడ్డి అట్ ద సేమ్ టైం అక్కడ టీడీపీ ఎంపీ అభ్యర్థిగా ఉన్న భూపేష్ రెడ్డిని కూడా ప్రస్తుతానికి పోలీసులు గృహ నిర్బంధించిన పరిస్థితి నెలకొంది. వీళ్ళకి కౌంటింగ్ రోజున వీళ్ళకి కొంతమేర అవకాశం ఇస్తారా లేదా, లేదంటే పర్మిషన్ ఇస్తారా లేదా కౌంటింగ్ రావడానికి అభ్యర్థులైనప్పటికీ కూడాను కొంతమేర సమస్యాత్మక ప్రాంతాలకు సంబంధించిన వ్యక్తులు కాబట్టి వీళ్ళను పోలీసులు కొంతమేర కౌంటింగ్ ప్రక్రియకు రానిచ్చే పరిస్థితి అయితే ముఖ్యంగా కనిపించట్లేదని కూడా అక్కడ కొంతమేర సస్పెన్స్ క్రియేట్ అవుతున్నట్లు కూడా తెలుస్తుంది. మరీ ముఖ్యంగా మనం చూసినట్లయితే 3 రోజుల ముందే మద్యం దుకాణాలను కూడా కడపలో మూసివేసిన పరిస్థితి అయితే నెలకొంది. ఇక 4వ తేదీకి సంబంధించి దాదాపుగా కర్ఫ్యూ వాతావరణం అయితే నెలకొందని చెప్పేసి మనకు చాలా క్లియర్గా కనిపిస్తుంది. మొత్తానికి మనం చూసుకున్నట్లయితే కడప పార్లమెంట్కి సంబంధించి కానీ లేదా కడప జిల్లా వ్యాప్తంగా కానీ ఇప్పటికే పోలీసులు యొక్క కడప జిల్లా మొత్తాన్ని కూడాను అష్టదిగ్బంధనం చేసినట్లు మనకు చాలా క్లియర్గా తెలుస్తూ ఉంది. ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం మేరకే కొంతమేర నిఘా పెంచడం జరిగింది. దాదాపుగా 112 సీసీ కెమెరాలతో దాదాపుగా నిఘా అయితే చాలా గట్టిదిడ్డం అయితే చేయడం జరిగింది. మరీ ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఎక్కడైతే గతంలో రాళ్ల దాడి జరిగిందో ఈ రాళ్ల దాడి జరిగిన ప్రాంతాలను గుర్తించి కొంతమేర ఏపీ వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొంతమేర హై అలర్ట్ ప్రకటించిన పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే మరీ ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఏవైతే సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయో అటు పిఠాపురం కానివ్వండి, మాచర్ల కానివ్వండి, లేదంటే జమ్మలమడుగు, బద్వేలు, ప్రొద్దుటూరు, మైదుకూరు అలాగే కడప ప్రాంతాలకు సంబంధించి కొంతమేర ఇప్పటికే ఇంటెలిజెన్స్ నిఘా వర్గాలు ఇంటెలిజెన్స్ సమాచారం వర్గాలు అన్నీ కూడాను ప్రస్తుతానికి పోలీసు అధికారులకు, జిల్లా పోలీసు అధికారులకు అలాగే రాష్ట్ర డీజీపీకి కొంతమేర ఏపీలో సమస్యాత్మకమైన ప్రాంతాలు కొన్ని ఉన్నాయి కాబట్టి ముందుగానే పోలీసులు అలర్ట్ అవ్వాలని చెప్పడం కూడా జరిగింది. మరీ ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే కడప మొత్తం కూడాను పోలీసుల అదుపులోకి వెళ్ళినట్లు కూడా తెలుస్తుంది. ఇప్పటికే జిల్లాలోని అనేక ప్రాంతాల్లో పోలీసు బలగాలు కూడా కవాతు చేపట్టడం కూడా మనం చూస్తా ఉన్నాం. మరీ ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే దాదాపుగా 4వ తారీఖు కడపలో ఖచ్చితంగా కర్ఫ్యూ వాతావరణం అయితే చాలా క్లియర్గా ఉన్నట్టయితే మనకు అర్థమవుతుంది. మరీ ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఎవరైతే కొంతమేర జిల్లాను బహిష్కరించిన రౌడీ షీటర్లు ఎవరైతున్నారో వాళ్ళందరూ కూడాను ఆర్డీఓ కార్యాలయానికి వచ్చి వాళ్ళు అటెండెన్స్ వేయించుకొని అట్ ద సేమ్ టైం గృహ నిర్బంధంలో ఉన్న రౌడీ షీటర్లు కానివ్వండి, లేదంటే కొంతమేర సమస్యాత్మకమైన ఈ యొక్క ప్రక్రియలను క్రియేట్ చేసే వ్యక్తులు ఎవరైతున్నారో వాళ్ళందరినీ కూడాను ఆర్డీఓ కార్యాలయానికి వచ్చి జిల్లా కలెక్టర్ ఎదురుగా డెఫినెట్లీ వాళ్ళందరూ హాజరవ్వాల్సిన పరిస్థితి నెలకొందని చెప్పేసి ఇప్పటికే సిద్ధార్థ కౌశల్ చెప్పడం జరిగింది. సో వీళ్ళందరూ కూడాను కొంతమేర పోలీసు అధికారులు అందరూ కూడాను హై అలర్ట్ అయి ముందుగానే దాదాపుగా 1038 మంది రౌడీ షీటర్లు ఎవరైతున్నారో వాళ్ళందరికీ కూడా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. అట్ ద సేమ్ టైం 652 మంది ఎవరైతే రౌడీ షీటర్లు ఉన్నారో వాళ్ళందరినీ కూడాను దాదాపుగా ఇప్పటికే దాదాపుగా వాళ్ళందరినీ కూడాను అదుపులోకి తీసుకున్న పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా వాళ్ళందరికీ హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి నెలకొంది. మనం చూసుకున్నట్లయితే 131 మంది రౌడీ షీటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడాను జిల్లా బహిష్కరించడం కూడా జరిగింది. మరి ముఖ్యంగా కొంతమేర గృహ నిర్బంధం చేయడం జరిగింది. ఎస్పెషల్లీ ఒక 21 మంది ఎవరైతే రౌడీ షీటర్లు ఉన్నారో వాళ్ళందరినీ కూడాను ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా కూడా వాళ్ళందరినీ జిల్లా బహిష్కరించడం జరిగింది. అట్ ద సేమ్
సేమ్ టైం ఈరోజు రౌడీ షీటర్లందరూ కూడాను జిల్లా దాటి వెళ్ళడానికి ప్రస్తుతానికి పోలీసులందరూ కూడాను వాళ్ళకి సన్నద్ధం చేసిన పరిస్థితి నెలకొంది. మరి ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే సమస్యాత్మకమైన ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఏపీలో వాటన్నిటి మీద కూడాను ఈసీ నిఘా ఉంచింది. అట్ ద సేమ్ టైం పోలీసు అధికారులు కూడాను హై అలర్ట్ జారీ చేయడం జరిగింది. అట్ ద సేమ్ టైం ఆ సమస్యాత్మకమైన ప్రాంతాలు ఏవైతే వాటన్నిటిలో కూడాను ప్రస్తుతానికి పోలీసులు కవర్ చేసిన పరిస్థితి నెలకొంది. సో మరి ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా కొంత మీద దాదాపుగా 15 నుంచి 20 సమస్యాత్మక కేంద్రాలు ఏవైతున్నాయో నియోజకవర్గాలు ఏవైతున్నాయో వాటన్నిటి మీద కూడాను పోలీసు అధికారులు ప్రత్యేక దృష్టిని పెట్టిన పరిస్థితి నెలకొంది. సో ఖచ్చితంగా ఈ యొక్క 4వ తారీఖు కౌంటింగ్ రోజున ఆంధ్ర రాష్ట్రంలో అనేక చోట్ల అల్లర్లు తలెత్తే అవకాశం ఉంది కాబట్టి సో డెఫినెట్లీ ప్రతి ఒక్కళ్ళు కూడాను మీ యొక్క ఎవరైతే మీ యొక్క ఇంట్లో వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడాను కొంతమేర చెప్పాల్సిన పరిస్థితి నెలకొంది. మరీ ముఖ్యంగా యువకులను బయటికి రానివ్వకుండా మీ యొక్క కుమారులు ఎవరైతే ఉన్నారో లేదంటే యువకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా మీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరిని కూడాను బయటికి రాకుండా కొంతమేర కౌంటింగ్ ప్రక్రియ ముగిసే వరకు కూడాను దాదాపుగా 6వ తారీఖు వరకు కూడాను ఈ యొక్క ఎన్నికల కోడ్ ఉంటుంది కాబట్టి సో డెఫినెట్లీ 6వ తారీఖు కూడా ఎవరికి కూడాను బయటికి రావడానికి కొంతమేర అనుమతి లేని పరిస్థితి నెలకొంది. మరీ ముఖ్యంగా మీ యొక్క ఇళ్లలో కూడా ఎవరైతే యువకులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా బయటికి రానివ్వకుండా తల్లిదండ్రులు కొంతమేర జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి అయితే ఎంతైనా నెలకొందని మా కేటీవీ ద్వారా మేము తెలియజేస్తా ఉన్నాం. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.